ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 5వ అధ్యాయాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చే ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి. ధనవంతులను సంబోధించి యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు. 2వ అధ్యాయములోని ఆయన ధనవంతులను గూర్చి ప్రస్తావించాడు. ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన ఒకడు, బంగారు ఉంగరము పెట్టుకొనిన ఒకడు, అనగా ధనవంతుడు మీ దగ్గరకు వస్తే మీరతన్ని ప్రేమించే విధానం వేరు. అలాగే ఒక దరిద్రుడు మీ దగ్గరకు వస్తే అతన్ని పట్టించుకునే విధానం వేరు అని ఆయన నాటి సమాజంలో ఉన్నటువంటి తేడాలను చూపించాడు, ఖండించాడు. ఇప్పుడు 5వ అధ్యాయం మొదటి వచనంలో, ధనవంతులారా, మీ మీదికి వచ్చే ఉపద్రవమును గూర్చి ప్రలాపించి ఏడవండి అంటే ధనవంతులారా అని అనగానే మొత్తం అందరూ ధనవంతులు అందరూ కలిసి అనే భావన కాదు. ధనవంతులలో ఎవరు అన్యాయస్తులు ఉన్నారో వారిని గూర్చి, ధనవంతుల్లో ఉన్న మోసగారు లేక మోసగాళ్ళై ధనమును సంపాదించిన వారు, అన్యాయస్తులై అక్రమకారులై ధనమును సంపాదించిన వారు, అట్టి వారిని గూర్చి, మీ మీదికి వచ్చే ఉపద్రవములను గూర్చి, అక్రమంగా ధనము సంపాదించుకున్న వారలారా, మీ మీదికి ఉపద్రవం వస్తుంది అని అన్నాడు. బైబిల్లో చాలామంది ధనవంతులు కనిపిస్తారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోబు తదితరులంతా కూడా మంచి ధనవంతులు. కానీ వారు ధనం మీద గురి పెట్టుకున్న వారు కాదు, ధనమును బట్టి అతిశయించిన వారు కారు, దాన్ని బట్టి గర్వించిన వారు కారు, ఇతరులను తృణీకరించిన వారు కారు, ఇతరులను చిన్న చూపు చూసిన వారు కారు. అంటే ధనం దేవుడిచ్చాడు, వాడుకుంటున్నాం. అలాగే అవసరమైతే ఇతరులకు దాన్ని ఉపయోగిస్తూ ఉన్నాం. దాని మీద మనస్సు పెట్టుకున్న వాళ్ళు కాదు. ఇవ్వబడిన దాని మీద మనస్సు పెట్టుకొనక ఇచ్చిన దేవుడి మీద మనస్సు పెట్టుకున్న వారు. అందుకే యోబు అన్నాడు కదా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక అని. కాబట్టి దేవుడిచ్చాడు, దేవుడు తీసుకొని వెళ్ళాడు. ఇది నాది కాదు అనేటువంటి భావన వారికి పుష్కలంగా ఉంది. అందుచేత వారు ఆయన మీద తమ విశ్వాసమును, ఆయన మీద తమ నిరీక్షణ ఉంచారు. కానీ వారు తమకున్న ధనం మీద తమ నిరీక్షణ ఉంచలేదు అనే విషయం దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రియులారా, అక్రమంగా సంపాదించిన ధనవంతులను గూర్చి యాకోబు మాట్లాడుతూ, మీ మీదికి ఉపద్రవం రాబోతుంది, మీరు ప్రలాపించి ఏడవండి, మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మట కొట్టిన వాయెను, మీ బంగారము మీ వెండి తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును, అంత్యదినముల యందు ధనమును కూర్చుకొంటిరి అన్నాడు. మీ ధనము చెడిపోయెను అనగా దేని మీద మీరు మనస్సు ఉంచారో అది చెడిపోయింది. అసలు ఆ ధనము రావటమే చెడిన మనస్సుతో వచ్చింది, అంతే కదా. చెడిన మనస్సు వలన అక్రమంగా సంపాదించుకున్నారు, మీ ధనము చెడిపోయింది. ధనము ఊరికే ఉండదు కదా, అది తనను తాను దర్పంగా కనిపించడానికి ఇష్టపడుతూ ఉంది. అంచేత ఏ రూపంలో కనబడుతుంది అది అంటే మొదట వస్త్రాల రూపంలో కనబడుతూ ఉంది. ఇంతకుముందు మనిషిని చూడగానే సాధారణంగా వస్త్రాలను బట్టి అంచనా వేస్తారు, అతడు ధనవంతుడా పేదవాడా అన్నటువంటిది. కొందరు తమను తాము సంపూర్ణంగా తగ్గించుకొని ఎంత ధనవంతులైనప్పటికీ కూడా పైకి చూడటానికి సాధారణ మనుషులుగా కనిపించేవారు ఉన్నారు. అట్టివారు కొందరే, వారి సంగతి వదిలిపెట్టండి. కానీ సాధారణంగా ధనవంతులు దరిద్రులు అనేటువంటి ఈ తేడా ప్రాథమికంగా అంటే మొట్టమొదటిగా వారి వస్త్రాల్లోనే మనకు కనబడుతూ ఉంది. కనుక ధనవంతులారా, మీ వస్త్రములు చిమ్మెటలు కొట్టినవై ఆయను,
మీ వస్త్రాలు వేటిని గూర్చి మీరు అతిశయపడ్డారో ఆ వస్త్రములు చిమెట కొట్టినవి ఆయను. ధనము చెడిపోయింది, వస్త్రాలు చిమెట కొట్టినవాయను, బంగారము వెండి తుప్పుపట్టెను. కాబట్టి వస్త్రాల్లో తమ దర్పాన్ని చూపిస్తారు. వస్త్రాలు మాత్రమే కాక ఆభరణముల ద్వారా తమ అతిశయాన్ని, గర్వాన్ని చూపిస్తారు కదా. వెండి బంగారములు తుప్పు పట్టిన వాయను అని అన్నాడు. అంటే వేటి మీద మీరు మనసు పెట్టారో, వేటిని అతిశయంగా మీరు భావించారో అవన్నీ కూడా మిమ్మును వెక్కిరించినట్లుగా ఉన్నాయి కదా, హేళన చేస్తున్నట్లుగా ఉన్నాయి కదా. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలె మీ శరీరములను తినివేయును అన్నాడు. అంటే వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉండి వాటిని చూడగానే మీరు ఎలాగున వాటిని సంపాదించారో మీకు అర్థమవుతుంది కదా. ఉదాహరణకు ఆకాను లాంటి వాడు వద్దన్నా తీసుకున్నాడు, దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించాడు, దేవుని మాటను ఉల్లంఘించాడు. ప్రియులారా, అందుకే దాన్ని చూడగానే నువ్వు దోషివి అని చెబుతుంది కదా. దేవుడు వద్దన్న దాన్ని తీసుకున్నావు కాబట్టి నువ్వు దోషివి. అది అతన్ని పట్టించింది. అందుకే అంటున్నాడు, మీరు ఎంతో కూర్చుకున్నారు కదా, అదంతా ఏమైంది అంటే అదంతా ఇప్పుడు పాడవుతుంది. ధనము చెడిపోయాను, వస్త్రాలు చిమెట కొట్టాను, వెండి బంగారము తుప్పు పట్టాను, అనగా అవి మస్టు పట్టినట్లుగా ఉన్నాయి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలె మీ శరీరములను తినివేయును. అంటే దానికి తగిన శిక్షను మీరు అనుభవిస్తారు అనే విషయం దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. అంత్య దినముల యందు ధనము కూర్చుకొంటివి. ధనము కూర్చుకోవడం తప్పేం కాదు. ఏం చేస్తుందంటే ధనం అవసరం, కానీ అక్రమంగా ధనం కూర్చుకోవడం అది తప్పు. ధనం కూర్చుకోవడం తప్పు కాదు, దాన్ని దాచిపెట్టుకోవడం తప్పు కాదు, అవసరాల నిమిత్తమై, భవిష్యత్ ఉపయోగాల నిమిత్తమై. కానీ దాన్ని అక్రమంగా కూర్చుకోవటం అదే తప్పు అని యాకోబు గట్టిగా చెబుతున్నాడు. వారు ఎట్లా కూర్చుకున్నారు అక్రమంగా అని అనగా 4వ వచనంలో ఆయన చెబుతున్నాడు, ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ చేలు కోసిన పనివారికి ఇవ్వక, ఆ కాలమందు ప్రధానమైన వృత్తి వ్యవసాయమే కదా. కాబట్టి మీ చేలు ఎవరైతే కోసారో, మీ పంటను ఎవరైతే నూర్చారో వారికి మీరు జీతమియ్యక, వారి కూలినివ్వక, బిగబట్టిన కూలి అది మొరపెట్టుచుంది. కూలి మొరపెట్టుచు ఉంది, న్యాయం మొరపెడుతూ ఉంది. అర్థమైంది కదూ? మీరు చేసిన అక్రమం మొరపెడుతూ ఉంది. అది ఎలాగూ అంటే ఒకవేళకి చెప్పుకోవచ్చునేమో, కయ్యను నీ తమ్ముడు ఎక్కడ, నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేల నుండి నాకు మొరపెట్టుచున్నది అని. కాబట్టి అన్యాయం చేయబడిన వాడు దేవునికి మొరపెడతాడు, అన్యాయం చేయబడినది దేవునికి మొరపెట్టగలుగుతూ ఉంది. కాబట్టి కూలి మొరపెట్టుచున్నది అని అన్నాడు. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి అని అన్నాడు. దేవుని వాక్యం ఏం చెబుతుంది అని అనగా దైవ గ్రంథం ఈ విధంగా మనకు సంగతిని గుర్తు చేస్తూ ఉంది. చూడండి, కొన్ని మాటలు దేవుని వాక్యం నుంచి మీకు గుర్తు చేస్తాను. లేవియకాండం 19వ అధ్యాయం 13వ వచనంలో వ్రాయబడినటువంటి మాటను నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను. నీ పొరుగువాన్ని హింసించకూడదు, వాణ్ణి దోచుకొనకూడదు. నీ పొరుగువాన్ని హింసించకూడదు, వాణ్ణి దోచుకొనకూడదు. కూలివాని కూలి మరుసటి నాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. కూలివాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. అతడు కూలివాడు, ఏ దినపు కూలి ఆ దినాన ఇచ్చివేయాలి. సాధారణంగా పల్లెటూళ్ళలో ఉన్నటువంటి అలవాటు ఏమిటంటే సాయంకాలమున వెంటనే కూలి ఇచ్చేస్తారు. అది మత్తయి సువార్త 20వ అధ్యాయం 1 నుంచి 16 వచనాల వరకు కూడా మనం చూడగా అక్కడ కూడా సరిగ్గా అట్లాగే కనబడుతూ ఉంది. ఆ యజమానుడు ఉదయం నుంచి సాయంకాలం దాకా కూలివారిని తన తోటలో పనిచేయడానికి పిలిచాడు. సాయంకాలం తర్వాత వారందరికీ అక్కడే తోట దగ్గరే కూలి ఇవ్వడం మొదలుపెట్టాడు.
కాబట్టి అది వారి యొక్క జీవనోపాధి. ఆ సాయంకాలపు వేళ ఆ కూలి డబ్బులు తీసుకుంటారు, వారు కొట్టుకు వెళ్తారు, వారు తెచ్చుకొని తింటారు. అదే వారికి ఇంకా ఆధారం, మరొక ఆధారం లేదు. అందుచేత వారి కూలి బిగబట్టకూడదు, మరుసటి నాటి వారు కూడా ఉంచుకొనకూడదు, అది ఆ రోజే ఇచ్చివేయాలి అని దైవగ్రంథం చాలా గట్టిగా ఆజ్ఞాపించింది. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము 14-15 వచనాల్లో కూడా ఈ సంగతులను దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. నీ సహోదరులలోనేమి, నీ దేశమందరి నీ గ్రామంలో ఉన్న పరదేశంలోనేమి దరిద్రులైన కూలి వారిని బాధింపకూడదు. ఏనాటి కూలి ఆనాడే ఇయ్యవలెను, సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇయ్యవలెను. వాడు బీదవాడు గనుక దాని మీద ఆశ పెట్టుకొని ఉండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టునేమో, అది నీకు పాపమగును అన్నాడు. ఇక్కడ సంగతి అర్థమైంది కదా. ఏనాటి కూలి ఆనాటికి ఇచ్చేయాలి. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం, చట్టం, కూలి విషయమైన చట్టం ఆయన గట్టిగా ఆజ్ఞాపించాడు. ఏనాటి కూలి ఆనాటికి ఇచ్చేయండి. వాడు దాని మీద ఆశ పెట్టుకున్నాడు. తర్వాతి మాట, ఒకవేళ నువ్వు ఇవ్వకపోతే వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టునేమో, నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టునేమో. ప్రభువా, నాకు ఇవ్వవలసిన కూలి ఇవ్వలేదు, నాకు భోజనం లేదు అని నిన్ను గూర్చి దేవునికి మొరపెడతాడేమో, జాగ్రత్త. అలాగున అతడు మొరపెడితే అది నీకు పాపం అవుతుంది అన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యం ఎంతగా మనుషుల యొక్క జీవితాలను బాగు చేయటానికి ఈ సంగతులను రాయించింది. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనాన్ని నేను మీకోసం చదువుతున్నాను. నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ, న్యాయము తప్పి తన మేడగదులు కట్టించుకొనుచు జీతమియ్యక తన పొరుగువారి చేత ఊరకయ్య కొలువు చేయించుకుని వానికి శ్రమ. ప్రియులరా, దేవుని వాక్యం ఎంత గట్టిగా ఈ మాటలను చెబుతూ ఉంది. మీకు శ్రమ అని అంటూ ఉన్నాడు, ఆజ్ఞాపించాడు. ఏనాటి కూలి ఆనాటికి ఇవ్వాలి అని ఆజ్ఞాపించాడు. కానీ ధనవంతులు ఏం చేస్తున్నారు అని అంటే, యాకోబు నాటి కాలము పరిస్థితి, మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది అని 5వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడి ఉంది యాకోబు పత్రిక. ధనవంతులారా ఎలాగూ సంపాదించారు? పేదవాని పొట్టగొట్టి సంపాదించారు. పేదవాని కష్టాన్ని దోచుకొని సంపాదించారు. ఇతరుల ధనమును అక్రమంగా సంపాదించి మీరు వారిని దోచుకున్నారు. శ్రమ దోపిడీ అని అంటారే, ఎక్కువ శ్రమ తక్కువ జీతం, అది శ్రమ దోపిడీ. అసలు పని చేయించుకొని ఎగరగొట్టడం, అది ఇంకా అన్యాయమైన సంగతి. బైబిల్ పండితులు ఏమంటారంటే, ఈ వచనాల్లో ఆ ధనవంతులకు ఉద్దేశం ఏమిటి అని అంటే, అసలు ఆ కూలి కూడా ఇవ్వకుండా ఎగరగొట్టాలి అని. కాబట్టి మీ ధనం చెడిపోయింది, మీ వస్త్రాలు చిమ్మెట్టుకొట్టాయి, మీ వెండి బంగారం అవి తుప్పట్టాయి, అవి మీ మీద సాక్ష్యంగా ఉన్నాయి అని అన్నాడు. వారు బిగబట్టినటువంటి కూలి మొరపెట్టుచున్నది. ద్వితీయోపదేశకాండం అలాగే సంఖ్యాకాండంలో చదివాము. అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, కూలివాడు మొరపెట్టుచూ ఉన్నాడు, కూలి మొరపెట్టుచూ ఉన్నది అని ఈ స్థలమందు వ్రాయబడి ఉంది. 5వ వచనం, మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై, మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధదినమందు మీ హృదయములను పోషించుకొంటిరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదిరింపడు. 5వ వచనం యాకోబు పత్రిక 5వ అధ్యాయం, మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధదినమందు మీ హృదయములను పోషించుకొంటిరి. భూమి మీద మీరు సుఖముగా జీవించండి, తప్పులేదు. భోగాసక్తులై, దేవుని కంటే మించి భోగాసక్తులై. అంత్యదినములోని ఒక లక్షణాన్ని గూర్చి
తిమోతికి పౌలు వ్రాసిన సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, దేవుని కంటే సుఖానుభవం, భోగాసక్తులు దేవుని కంటే మించి సుఖమును ఇష్టపడువారు అనే మాట వ్రాయబడి ఉంది. భోగాసక్తులు సుఖమును ఇష్టపడువారు. మీరు భోగాసక్తులై వధదినమందు మీ హృదయమును పోషించుకొంటిరి. సుఖముగా జీవించడం తప్పులేదు, కానీ అది దేవుడు అనుగ్రహిస్తే. అయితే వీరి దృష్టంతా కూడా సుఖం మీదనే. అలాగే భోగాసక్తులు అని వ్రాయబడింది. అది వధదినమందు మీ హృదయములను పోషించుకొంటిరి అంటే కాని సమయమునందు మిమ్మల్ని మీరు పోషించుకొంటిరి అన్నాడు. ఈ విధమైనటువంటి దౌర్భాగ్యం ఆ దినాల్లో మాత్రమే కాదు, ఈ దినంలో కూడా చూడగలుగుతున్నాం కదా. నెలకు ₹1,00,000 జీతాన్ని తీసుకునేటువంటి వాడు సంవత్సరానికి 20-30 వేల పంట పండించే రైతు దగ్గర లంచం తీసుకోవటం, నెలకు ₹1,00,000 జీతం తీసుకునేవాడు ఒక పేదవాడి దగ్గర లంచం తీసుకోవటం, అక్రమ సంపాదన. భక్తి బండ్లకుంది, కానీ ఎవరికి కావాలేది? దేవుడంటే ఇష్టమే, ఆయన దండం పెట్టుకోవడానికి పనికొస్తాడు, కానీ ఆయన దండం పట్టుకుంటాడనే సంగతి మాత్రం మర్చిపోయారు. హీనమైన భక్తి, మార్పులేని భక్తి, భక్తి కార్యక్రమాలతో సమాజం హోరెత్తుతుంది. లంచం ఇవ్వకుండా నీ పని జరిగించుకున్నావంటే నువ్వు గొప్పోడివే. అది కేవలం ఆఫీసులో మాత్రమే కాదు, బయట కూడా ఎక్కడ చూచినా కానీ ఏదో రకమైన మోసం, ఇతరుల జేబులను ఖాళీ చేయాలనేటువంటి మోసం. ఇంతకుముందు జేబులు కట్టే దొంగలు ఉండేవారు. ఆ దొంగలు ఇప్పుడు ఆన్లైన్లోనికి వచ్చారు అంతే. ఇంతకుముందు లైన్లో నిలబడినప్పుడు దోచేసేవారు, ఇప్పుడు ఆన్లైన్లోనికి వచ్చారు. తేడా ఏముంది? ఏమీ లేదు. అప్పుడు ఆ ట్రిక్కులు, ఇప్పుడు ఈ ట్రిక్కులు. ఎంత విచారకరమైన విషయం. పోషించుకోండి, వధదినం ఒకటి ఉంది, మిమ్మల్ని కోస్తాడు ఆయన అని యాకోబు వ్రాశాడు. వధదినం అది, మీరు చేసిన తప్పిదానికి శిక్షణ అనుభవించేటువంటి దినం అది. మీ మోసాన్ని మీరు కోసుకునే దినం అది. మీ భోగాసక్తిని బట్టి మీరు బోరుమని ఏడ్చేటువంటి దినం అది. ప్రియులారా, అంతటితోనే సరిపుచ్చుకలేదు సుమా. 6వ వచనం, నీతిమంతుడైన వానికి శిక్ష విధించి. ఇశ్రాయేలుకు దేవుడు న్యాయాధిపతులను ఇచ్చాడు, జడ్జీలను, తీర్పరులను వారికి దయచేశాడు. దారి తప్పారు. దుష్టుని శిక్షించడానికి బదులుగా నీతిమంతుని శిక్షించడం ప్రారంభం చేశారు. ఏమండి, ఒక సంగతిని గుర్తుంచుకోవాలి. ఒకడు భోగాసక్తుడైతే, ఒకడు ధనాశపరుడు అయితే, అర్థమవుతుంది కదా ఈ మాట. ఒకడు భోగాసక్తుడైతే, ఒకడు ధనాశపరుడే గనక అయితే, అట్టివాడు నీతిమంతుని దుష్టుని గాను, దుష్టుని నీతిమంతుని గాను తీర్పు తీరుస్తాడు. అన్ని వ్యవస్థలన్నీ పాడయ్యాయి కదా. ఎందుకు చెడిపోయింది అనంటే, ధనము ప్రభావితం చేయలేని వ్యవస్థ భూమి మీద ఏది లేదు అని అర్థమైపోయింది. ధనము ప్రభావితం చేయలేని వ్యవస్థ. ఇప్పుడు పైన ధనవంతులు అనే మాట ఉంది కదా, ఆ ధనవంతుడు ఎక్కడికైనా చొరబడతాడండి. ధనవంతుడు ఎక్కడికైనా చొరబడతాడు. ఏ వ్యవస్థలోనికైనా ధనవంతుడు చొరబడతాడు. అర్థమవుతుంది కదా ఈ మాట. ధనవంతుడు ఏ వ్యవస్థకైనా చొరబడతాడు. ధనవంతుడు ఎవరినైనా కొంటాడు. ధనాపేక్ష కలిగినటువంటి అధికారులను, మోసపోయే అధికారులను, అమ్ముడుపోయే అధికారులను కొంటాడు ధనవంతుడు. న్యాయశాలల యొక్క మెట్లు కూడా ఎక్కింది అవినీతి.
ఎక్కడ వెంటి పరిపాలన చేస్తూ ఉంది. ఎంత విచారకరమైన సంగతి. మీరు నీతిమంతుడైన వాణ్ణి శిక్షించి అతన్ని చంపుదురు. లంచము నీతిమంతుని కళ్ళకు గ్రుడ్డితనమును కలగజేసి నీతిమంతుల మాటలకు అపార్థమును కలిగించునని మాట అక్షర సత్యం. బైబిల్ చెప్పిన మాట అక్షర సత్యం. సమూయేలు కుమారులు లంచగొండులై న్యాయమును త్రిప్పివేసిరి. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 2-3 వచనాలు. ఎంత విచారకరమైన సంగతి. మన కళ్ళ ముందు సమాజంలో జరుగుతున్నదే కాదు. ధనవంతుడు అన్నిటినీ శాసించగలుగుతాడు. ప్రియులారా, కానీ పై వచనం, ధనవంతులారా మీ మీదకి వచ్చే ఉపద్రవం. ధనము ఒకరి మీద ప్రయోగించినంత కాలం, మనం ధనంతో ఆడుకున్నంత కాలం ఆడుకోవచ్చు, కానీ ఎల్లకాలం ఆడుకోలేం. ధనంతో మనం పనులు చేయించుకోవచ్చు, కానీ అన్ని పనులు చేయించుకోలేం. ఆ తర్వాత చేసిన దానిని అనుభవించే కాలం ఒకటి రాబోతుంది. అది వధదినం అన్నాడు. దానిని గూర్చి మీ శరీరం అగ్నివలె తినివేయును అన్నాడు. జాగ్రత్త పడండి. ధనము శాశ్వతం కాదు, ప్రాణము శాశ్వతం కాదు. శాశ్వతమైనటువంటిది దేవుడు. శాశ్వతమైనది పరలోక రాజ్యం. శాశ్వతమైనది నరకం. అంచేత దేవునికి భయపడి, అలాగే నరకమును తప్పించుకుంటకు గాను నీతిమంతుడై పాపాత్ములమైన మన కోసం శిక్షణ అనుభవించిన ప్రభు అయిన క్రీస్తును జ్ఞాపకం చేసుకొని జీవితాన్ని ఆయనకు అప్పగించి మేలును క్షేమాన్ని పొందాలని, మారు మనసును పొందాలని ప్రేమతో మనవి చేయించు ఉన్నాను. ధనము మంచిది, అది మంచి ఉద్దేశాన్ని నెరవేర్చనివ్వండి. ఒకవేళ మీరు ధనమునకు దాసులైతే ఎంత ఎంత హీనస్థితికి దిగాలో అంత స్థితికి అది మిమ్మల్ని దిగజార్చుతుంది. పెద్దలు చెప్పారు, ధనము మీ దాసి అయితే పర్వాలేదు, మీరు ధనమునకు దాసులైతే మాత్రం నష్టపోతారు. అంచేత దేవునికి అప్పగించుకోనండి, క్షేమం మేలు పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. మాకు అనుగ్రహించిన మీ వాక్యం కొరకు కృతజ్ఞతాస్తుతులు వందనములను చెల్లించుకొనుచు ఉన్నాం. ధనము యొక్క విశిష్టతను గూర్చి మాట్లాడారు. ధనమునకు దాసులైన వారు ఎంత నష్టపోతారో, ధనము చేత లోబడిన వారు ఎంత నష్టపోతారో, వారి గుణం ఎంత పాడవుతుందో, వారి మనస్సు ఎంత భ్రష్టమవుతుందో సంగతులను గూర్చి మీరు వ్రాయించారు. అంచేత ఈ మాటలు వినుచున్నటువంటి మీ బిడ్డలైన వారు మీకు జీవితాన్ని అప్పగించి ధనము చేత కాక మీ చేత నడిపించబడినట్లుగా కృప చూపించండి. ఎవడును ఇద్దరికి సిరికిని దేవునికి దాసులుగా ఉండనేరడు అని చెప్పిన మాటను బట్టి స్తోత్రాలు. మీకే దాసులుగా జీవించుటకు సహాయం చేయండి. మమ్మను ఆలకించండి. మమ్మను పాడు చేసే వాటికి బానిసలుగా కాక బాగు చేసే మీకే మేము దాసులుగా జీవించుటకు మా బుద్ధులను బాగు చేయమని అడుగుచు కృపగల మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ మాటలు వింటున్న వారిని దర్శించి దీవించమని, వారి అవసరతలు అక్కర్లు తీర్చి ఆదరించి మహిమను పొందమని వేడుకొనుచు మా ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్.